నరసరావుపేట ఆపరేషన్ క్లీన్ స్వీప్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన పాల్గొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ రెండో వారానికి చేరుకుందని, ఈ వారంలో డ్రైన్స్ క్లీన్ చేయడం ప్రధాన అంశమని కమిషనర్ తెలిపారు. స్థానిక పెద్ద చెరువు, కలెక్టర్ బంగ్లా పరిసర ప్రాంతాల్లో కాలువల పూడిక తొలగింపులో ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు కూటమి శ్రేణులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పురపాలక సంఘ నియమ నిబంధనల మేరకు తీసుకునే మనం అందరం కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నెల రోజులు పాటిస్తా ఉన్నాము. అదేవిధంగా నర్సరావుపేటలో అయితే మనం ఉమ్మడి కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాలుగా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తూ మనం అందరం కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రభుత్వానికి అండగా ఉండి మరి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మరి క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇటువంటి కార్యక్రమంలో ఇప్పుడు దాదాపు 6 రోజుల నుంచి కూడా నర్సరావుపేట పట్టణంలో కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాబ్ గారి మరి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాలు అమలు పరుస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మరి శానిటరీ ఇన్స్పెక్టర్స్, వర్కర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారికి అండగా మరి ప్రజలు కూడా ఇవాళ ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు ప్రతి వార్డులో వచ్చి వారికి అండగా నిలబడి సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలని ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజలు కూడా చేయి గెలిపితే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మన మహానాడు పండుగను ఏ విధంగా విజయవంతం చేశామో అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని, ఆపరేషన్ క్లీన్ స్వీప్ ని కూడా విజయవంతం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి నర్సరావుపేట అసెంబ్లీ తరఫు నుంచి మీ అందరి వాడు అరవింద్ బాబు తెలియజేస్తా ఉన్నాము. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఇవాళ సెకండ్ వీక్ చేరుకుంది. సో సెకండ్ వీక్ థీమ్ వచ్చేసి డ్రైన్స్ క్లీనింగ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ లేన్స్ క్లీనింగ్. నియర్లీ మనకు 7 kilometers ఆఫ్ మీడియం డ్రైన్స్, 24 kilometers ఆఫ్ మీడియం డ్రైన్స్ అండ్ 7 kilometers ఆఫ్ మేజర్ డ్రైన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మేము టెండర్స్ ఫ్లోట్ చేసి ఈ డ్రైన్స్ క్లీనింగ్ స్టార్ట్ చేసాము. ఇదే కాకుండా ఆల్ ద స్మాల్ డ్రైన్స్ కి మేము గ్యాంగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసాము. ఇంకొక నెక్స్ట్ 15 days లో ఆల్మోస్ట్ ఆల్ ద డ్రైన్స్ క్లీన్ అయిపోయి ఈ సెకండ్ వీక్ ఒక థీమ్ అచీవ్ అవుతామని చెప్పి మా టీమ్ కోఆర్డినేషన్, టౌన్ ప్లానింగ్ టీమ్ ఇక్కడే ఉంది. ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ కి మేము రెడీగా ఉన్నాము. సో ప్రజలు కూడా సహకరించి ఈ సెకండ్ థీమ్ ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము.